భగవాన్ రమణ మహర్షికి సంబంధించిన ఒక పుస్తకం ఉంది. అది నాకు తెలిసి ఇంగ్లీష్లోనే ఉంది. అదేంటంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ 100 క్వశ్చన్స్ టు భగవాన్. దానికి రమణ మహర్షి ఇచ్చిన జవాబు ఏమిటి అనేది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అంటే రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన ఇచ్చిన క్లుప్తమైన జవాబులు సారాంశం. ఈరోజు ఒక 2-3 క్వశ్చన్స్, ఆ తర్వాత 2-3 జవాబులు ఆయన ఏం చెప్పారనేది జస్ట్ యథావిధిగా చెప్పి చిన్న వ్యాఖ్య చేస్తే అర్థం చెడకుండా. ఎవరు అడిగారు, యూ హ్యావ్ సెడ్ దట్ జ్ఞాని అంటే రియలైజ్డ్ బీయింగ్ కెన్ బీ యాజ్ యాక్టివ్ అండ్ డీల్ విత్ మెన్ అండ్ థింగ్స్. I have no doubt about it now. You say at the same time that he has no differences to him. All is one. He is always is the consciousness. If so, how does he deal with differences with men, with things which are surely different? అంటే ఏమంటున్నాడంటే, ఎవరైతే జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని ఎవరినైతే అనుకుంటున్నామో ఆ వ్యక్తి యాక్టివ్గా ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు, అందరితోనూ ఉంటాడు, అందులో ఏ సందేహం కనిపించడం లేదు. కానీ మీరు చెప్పారు అంటే రమణ మహర్షి చెప్పారు, ఏం చెప్పారు, అతనిలో తేడాలుండవు, భేదభావం ఉండదు, అందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే అతను చైతన్య స్వరూపాన్ని గుర్తించాడు కాబట్టి అందరిలో ఉన్న మూలాన్ని చూస్తాడు. ఒకవేళ అదే నిజమైతే మనిషిలో కలిగే తేడాల్ని ఎట్లా డీల్ చేయాలి అన్నప్పుడు రమణ మహర్షి ఇచ్చిన సింప్లెస్ట్ ఆన్సర్ ఏంటంటే, హీ సీస్ దిస్ డిఫరెన్స్ యాజ్ బట్ అపియరెన్సెస్ అన్నాడు. He sees them as not separate from the true, the real, with which he is one. ఇంత సూటి అయిన జవాబు ఓన్లీ రియలైజ్డ్ పర్సన్ ఇవ్వగలడు, అందులో ఏ సందేహం లేదు. అతను తేడాలు చూస్తున్నది కనపడే విధానంలో కానీ అంతఃశ్రోతలో కాదని చెప్తున్నాడు. తద్వారా మూలంలో అందరూ ఒకటే. సూపర్ఫిషియల్గా ఒకరు ఆడగా, ఒకరు మొగగా, ఒకటి వస్తువుగా, ఒకటి ఇంకేదో విధంగా కనబడవచ్చు, బట్ మూలంలో ఏ సమస్య లేదు. అది దాన్ని గుర్తించాడు. చైతన్యాన్ని గుర్తించడం, చైతన్యంగా జీవించడం అంటే అదే. సో మనిషి రకరకాల తేడాల్ని ఆలంబన చేసుకొని జీవిస్తున్నాడు, అదంతా మనసుకు సంబంధించిన వ్యవహారం. సో మనసు అంతమైంది అంటే దాని అర్థం మనసు ద్వారా క్రియేట్ చేయబడ్డ భేదభావాలు అంతమైనవి అని. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న ఎందరెందరో గురువుల కొద్దిమంది జీవితాలు చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరినీ జ్ఞానులుగానే గుర్తించారు. ఎందుకంటే జ్ఞానం అన్నది, ముక్తి అన్నది, మోక్షం అన్నది మనిషి సహజ స్వభావం కాబట్టి. రమణ మహర్షి అదే చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు అనే విషయం ఎప్పటికీ రిలవెంట్. అయినప్పటికీ మూలం గనక అర్థమైతే మనసులో భేదాలు పోతాయి, నాని అనే వ్యత్యాసం పోతుందని సుస్పష్టం. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. నేను నా జీవితాన్ని అనుభవంగా చేసి చెప్తున్నా. దానివల్ల సమస్యలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎవరి సైడ్ తీసుకోవడం ఉండదు, విషయాన్ని విషయంగా చెప్తావు, తద్వారా తిట్లు తింటావు, అది వేరే సంగతి. తర్వాత ఎవరో అడిగారు, ఇది మన ద నిర్వికల్ప సమాధి అంటే ఎలాంటి తేడాలు లేని ఒకానొక నిశ్చల మనోదశ may have its use, but in జ్ఞాన అంటే ప్యూర్ నాలెడ్జ్ ద సహజ స్థితి itself is the nirvikalpa state. For in this state the mind is free from doubts and modifications. It has no need to swing between alternatives of possibilities and probabilities. It has notified without any thought is nirvikalpa samadhi, permanently abiding in the సమాధి అన్నప్పుడు రమణ మహర్షి చెప్పిన జవాబు ఏమిటంటే, నో మెడిటేషన్ విల్ గో ఆన్ విదౌట్ అవర్ ఎఫర్ట్, దట్ ఈస్ సమాధి. మెడిటేషన్ అనేది ఎఫర్ట్ లేకుండా జరిగినప్పుడు మనిషి అనుభవించే స్థితి సమాధి అని చెప్తున్నాడు. అప్పుడు రమణ మహర్షిని మళ్ళీ అదే వ్యక్తి అడిగాడు, దెన్ వాట్ ఈస్ సహజ సమాధి? అప్పుడు రమణ మహర్షి చెప్పింది ఏమిటంటే, ఆ స్థితిలో ఇన్ దట్ స్టేట్ మెడిటేషన్ విల్ ఆల్వేస్ బీ గోయింగ్ ఆన్, నిరంతరము ధ్యాన స్థితి కొనసాగుతుంది. ఇన్ దట్ స్టేట్ ద థాట్ ఐ యామ్ మెడిటేటింగ్ ఆర్ ఐ యామ్ నాట్ మెడిటేటింగ్ విల్ నాట్ అక్కర్. ఇది చాలా అద్భుతమైనటువంటి అబ్జర్వేషన్. ఇది కూడా అనుభవంలో నుంచి తప్ప ఊహించి చెప్పే విషయం కాదు. అంటే నేను ధ్యానం చేస్తున్నాను అన్నది ఒక
ఒక ఆలోచనని, నేను ధ్యానం చేయడం లేదు అన్నది ఆలోచన. ఈ రెండు జాబ్ ఓరియంటెడ్ మైండ్ నుంచి వచ్చే కల్పనలే. ఇప్పుడు ఎవరైతే నిరంతరం నిత్యం ధ్యానం చేస్తారో, ఈరోజు నేను ధ్యానం చేయలే అంటాడు. నన్ను రీసెంట్గా ఒక ఆశ్రమానికి పిలిచినప్పుడు అక్కడ పేరు చెప్పను, ఆ గురువు గారిని కలిసిన తర్వాత వాళ్ళ శిష్యులంతా నన్ను అడిగారు, మా గురువు గారిని స్పెషల్గా చూశారు, మీరెవరు అంటే నేను ఒక అనామకుడు నేను చెప్పాను. అక్కడితో అయిపోయింది. నేను కారు ఎక్కబోతుండగా ఒక 10-20 మంది వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగారు, అయ్యా మీరు మెడిటేషన్ చేస్తారా అంటే నేను చేయను అని చెప్పాను. దాంతో వాళ్ళు అడగడానికి ఏమీ లేకుండా పోయింది. అప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, నేను మీతో ఈ క్షణం మెడిటేటివ్గా మాట్లాడుతున్నాను అంటే అప్పుడు ఎవరు అడిగారు దానికి అంటే ఎట్లా అంటే, ఈ క్షణం మీతో మాట్లాడుతున్నప్పుడు నా శరీరం మనసు ఇక్కడే ఉన్నాయి, నా ఆలోచనలు ఎక్కడికి పోవడం లేదు, మీరు అడిగిన దానికి జవాబిస్తున్నాను, దట్ ఈస్ మెడిటేటివ్నెస్ అని చెప్పాను. ఆ తర్వాత నేను అడిగాను, మీరు మెడిటేషన్ చేస్తారా అంటే అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి చేస్తాను, లేకపోతే నేను అడిగాను ఓవరాల్గా ఎంతసేపు మెడిటేషన్ చేస్తారని అడిగితే ఒక 1 hour, 1.5 hour, 2 hours చేస్తామని చెప్పారు. అప్పుడు నేను వాళ్ళని అడిగిన ఒకటే ఒక సూటి ప్రశ్న, ఆ తర్వాత చర్చ లేదు, అంత నిశ్శబ్దం అయిపోయారు. సో మీరు మెడిటేషన్ చేసే ఆ 1 hourకి ముందు ఏం జరుగుతుంది అసలు అంటే ఆ 23 hours మీరు మెడిటేటివ్గా లేరా? సో మీరు చేస్తే మెడిటేషన్ క్రియేట్ అవుతుందా? లేదా మెడిటేషన్ ధ్యాన స్థితి, మెడిటేషన్ అన్నది మనం చేస్తే జరగవచ్చు, కానీ మెడిటేటివ్నెస్ అనేది ఒక నదీ ప్రవాహం లాంటిది. సరే, మీ గురువుగారు మీకు ఏదో చెప్తున్నారు, అది ఆచరించండి. నేను వచ్చిన పర్పస్ వేరే, ఒక పుస్తకం ఇవ్వడానికి వచ్చాను, పుస్తకం ఇచ్చాను, వెళ్ళిపోయాను, అంతకంటే ఏమీ లేదని చెప్పి వచ్చేసాను. దిస్ ఈస్ ద మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్. వితౌట్ ఎఫర్ట్ మెడిటేటివ్నెస్ ఉంటుంది, విత్ ఎఫర్ట్ మెడిటేషన్ ఉంటుంది. మెడిటేషన్ అంటే నథింగ్ బట్ ఇంకా పద్ధతిలో మీరున్నారు, పద్ధతిని ఆలంబన చేసుకొని మనసును కూర్చోబెడుతున్నారు. ఎవరైనా కూడా ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఎగ్జాంపుల్, కారు ప్రాక్టీస్ చేస్తున్న వాడికి ఎఫర్ట్ ఉంటుంది, కారు వచ్చిన వాడికి ఎఫర్ట్లెస్నెస్ వస్తుంది. అప్పుడు కారు పట్ల ఒక మెడిటేటివ్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది చాలా చిన్న విషయం. ఆ తర్వాత రమణ మహర్షిని ఇంకొక ప్రశ్న అడిగారు ఎవరో, వాట్ బుక్స్ షుడ్ ఐ రీడ్ ఫర్ స్వాధ్యాయ అంటే ఇంట్రాస్పెక్షన్ ఆ సెల్ఫ్ స్టడీ కోసం నేను ఏ పుస్తకాలు చదవాలి అన్నప్పుడు భగవాన్ ఇచ్చిన జవాబు ఎంత బాగుంటుంది. ద సెల్ఫ్ ఈజ్ ద రియల్ బుక్. నీవే పుస్తకం. యూ కెన్ గ్లాన్స్ ఎనీవేర్ ఇన్ దట్ బుక్, నో బడీ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. దాన్ని ఏ దిక్కు నుంచైనా నువ్వు చదవచ్చు, అది నీ నుంచి ఎవరు లాగేసుకోలేరు. అది ప్రత్యక్షం కిం ప్రమాణం. వెనెవర్ యు ఆర్ ఫ్రీ, టర్న్ టువర్డ్స్ ద నో యువర్ రియాలిటీ, మే రీడ్ వాట్ ఎవర్ విల్ బి ఫర్మ్ అండ్ నో డౌట్స్ కెన్ అరైజ్. అంటే మీరు పూర్తి స్వేచ్ఛలో ఉన్నప్పుడు మీ జీవన విధానాన్ని కనుక చూసినప్పుడు ఏ సంశయం లేని స్థితిని మీరు అనుభూతి చెందుతారు. బికాజ్ యూ థింక్ దట్ వే దెర్ ఈజ్ వరీ, ఇట్ ఈస్ అ రాంగ్ ఇమాజినేషన్. యాక్సెప్ట్ యువర్ ట్రూ ఐడెంటిటీ విత్ ద రియల్, బీ ద వాటర్ అండ్ నాట్ ద ఫోర్త్, దట్ ఈస్ డన్ బై డైవింగ్ ఇన్ ఇట్. సో మనం చేస్తున్న పనికి అన్యముగా ఉన్నంత వరకు, లేదా చేస్తున్న పనిలో కర్త దూరినంత వరకు చేస్తున్న పని, దాని ద్వారా వచ్చే ఫలితంలో మైండ్ స్టక్ అయి ఉంటుంది. రెండవది, రమణ మహర్షి యాక్సెంచుయేట్ చేసింది, ఇమాజినేషన్ నుంచి బయటపడాలి. ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ ఇమాజినేషన్ ఉండదు. ఏ ఏ ధ్యాన పద్ధతులు ఇమాజినేషన్ బేస్డ్ ఉన్నాయో అవన్నీ ధ్యాన పద్ధతులుగా, అవన్నీ మైండ్ని స్ట్రెంగ్తెన్ చేస్తే ఒక రకమైన ప్రశాంతతని, హాయిని ఇవ్వచ్చు. అయినప్పటికీ అవి నిజమైన పద్ధతులు కావు. నిజమైన పద్ధతి ఏమిటి? ఊహ లేకుండా ధ్యానం ఉందా, దాన్ని పట్టుకోండి. ఎక్కడ ఊహ ఉందో అక్కడ ధ్యానం లేదు, ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ ఊహ లేదు, ఎక్కడ జీవితం ఉందో అక్కడ ఊహ లేదు, ఎక్కడ ఊహ ఉందో అక్కడ జీవితం లేదు. ఊహ ఒక టూల్, ఇమాజినేషన్ అన్నది. ఏదైనా సినిమా కథ రాయాలంటే ఉపయోగించుకోండి. ఒక ఇల్లు ఎలా కట్టాలన్నది ఊహించుకోండి. కడుతున్నప్పుడు ఊహకి స్కోప్ లేదు, వంట చేస్తున్నప్పుడు ఊహకు స్కోప్ లేదు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఊహకు స్కోప్ లేదు. ఊహిస్తున్నావంటేనే దట్ ఈస్ నాట్ రియల్ అని అర్థం చేసుకోండి. సో ఈ పుస్తకాన్ని ఎప్పుడైతే వీరైతే చదవండి, చాలా మంచి పుస్తకం. ఇంటర్నెట్లో PDF కూడా ఉంది, మీరే సెర్చ్ చేసి చదువుకోండి. శ్రీసరస్వ వయస. ఇక్కడి నుంచే భగవాన్ పాదపద్మాలకి, అట్లాగే మీ అందరి పాదపద్మాలకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. శ్రీసరస్వ వయస.